ఇది కూడా అలర్ట్‌నెస్ అంటే అప్రమత్తత గురించే. that is taken over by your inertness. ఆ సమయంలో మీ అప్రమత్తతకై మీ తామసిక మనస్సు ఆధిపత్యం చెలాయిస్తుంది. అప్పుడు ధ్యానం చేయాలనే ఉత్సాహం తగ్గిపోతుంది. అలాంటి సమయంలో ఈ పద్ధతిని పాటించండి. आज मैं आधा घंटा ध्यान नहीं करूंगा, सिर्फ 2 मिनट करूंगा. ఈరోజు అరగంట ధ్యానం చేయలేను అని అనిపిస్తే పర్వాలేదు, కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుందాం, ఏమి జరుగుతుందో చూద్దాం అని. ట్రెడ్మిల్‌పై నడవడం ప్రారంభించినప్పటి నుండి నేను ఈ అలవాటు చేసుకోవడం జరిగింది. కొన్ని రోజులు వ్యాయామం చేయాలని అస్సలు అనిపించేది కాదు. అప్పుడు నేను నాతో ఇలా చెప్పుకునేవాణ్ణి, సరే కనీసం 2 నిమిషాలైనా నడుద్దాం. మ్యూజిక్ పెట్టుకుని నడవడం మొదలెడితే ఆ 2 నిమిషాలే చివరికి అరగంటగా మారిపోయేవి. So it's, to go downhill. కొండపై నుంచి క్రిందికి దిగడం చాలా సులభం. ప్రత్యేకమైన శ్రమ అవసరం ఉండదు. క్రిందకు దిగేటప్పుడు గురుత్వాకర్షణే మనల్ని కిందికి లాగుతుంది. కానీ కొండ ఎక్కాలంటే గురుత్వాకర్షణకు ఎదురు నడవాలి. దానికి శ్రమ అవసరం. చైతన్యంలో ఎదగడం కూడా కొండ ఎక్కినట్లే. దానికి ప్రయత్నం కావాలి, శక్తిని పెట్టుబడిగా పెట్టాలి. అందుకే మనసు ఎన్నో సాకులు చెబుతుంది. ఈరోజొద్దు, రేపు మొదలు పెడదాం, కాసేపు ఆగి తర్వాత చేద్దాం. అలా చేస్తూ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనను వాయిదా వేస్తాం. చివరికి బాధపడేది మనమే. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ 3 విషయాలు మాత్రం రాజీ పడరానివిగా ఉండాలి. 1 ఉదయపు ధ్యానం, 2వది సాయంత్రపు నిర్మలీకరణ, 3వది నిద్రపోబోయే ముందు ప్రార్థన. భగవంతుడు ప్రసాదించిన ప్రతిదానికి కృతజ్ఞతతో ప్రార్థించండి. కేవలం 3 విషయాలు అంతే. అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఉదయం కొన్ని నిమిషాలు, సాయంత్రం కొన్ని నిమిషాలు, నిద్రకు వెళ్లే ముందు 2-3 నిమిషాలు. కళ్ళు మూసుకొని కూర్చోవడం నిజంగా అంత కష్టమా? కళ్ళు మూసుకోవడమే కదా, అది అంత కష్టమా?